ఈరోజు మనం బొబ్బర్ల పప్పుతో బోండాలు చేసుకున్నాం. అందులో కావాల్సిన అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ముక్కలుగా కొన్ని జీలకర్ర, వాము, ద్రాక్షాలు, ఇవి కొన్ని పచ్చిమిరపకాయలని అల్లము కలిపి పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందు ఇవి ఎక్కువగా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. ఇలా పేస్ట్ అల్లము పచ్చిమిర్చి కలిసి ఇలా పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనే ఇలా చేసుకున్నాను. కొంత పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీలో. ముందు సగం పప్పు ఉన్న పప్పులో సగం పప్పు గ్రైండ్ చేసుకుందాము. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేశాను. దీన్ని ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ వేరే పప్పుని మళ్ళీ వేసుకుందాము. అంటే దీనిని అంత మెత్తగా కాకుండా మరీ పప్పులుగా కాకుండా కొంచెం పలుకుగా చేసుకున్నాను. అంటే మనకి పలుకులుగా ఉంటే బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోండి. అంతా మెత్తగా ఉంటే బాగుండవు, కొంచెం కరకరలాడుతూ ఇలా వేస్తే కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. మొత్తం బౌల్లో తీసుకున్నాక అల్లము పచ్చిమిర్చి పేస్టు, నేను కొంచెం మిర్చి పీసెస్ కూడా వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు ఇవి చూడండి, ఉప్పు, జీలకర్ర, వాము, కొంచెం వాము, ఇవన్నీ కలిపి మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. బౌల్ పెట్టి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఇంతకుముందు చెప్పాను కదా నేను కొంత ఆయిలే పోసుకుందామని. డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మళ్ళీ చేయకుండా దీన్ని ఇక పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆయిల్ కూరలకు ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీరు కొంచెం ఆయిలే తీసుకొని మరీ ఎక్కువగా తీసుకొని దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయకండి. ఇలా బోండాలు ఇవి రౌండ్గానే వేసుకోవాలి అనేది లేదు ఫ్రెండ్స్, ఎలా చేతికొస్తే అలా వేసేసుకున్నాము. స్టవ్ కొంచెం తగ్గించుకొని ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. హైలో పెడితే అదేమవుతుందంటే పైన బ్రౌన్ కలర్ వస్తుంది, లోపల ఉడుకుతుంది. మళ్ళీ సెకండ్ టైం ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మైలో కాకుండా ఇలా సిమ్లో అయితేనే మంచిగా లోపలంతా ఉడికిపోతుంది పిండి. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియంగా పెట్టుకోండి. బ్రౌన్ కలర్గా రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి, ఈ కలర్ రావాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం, ఆయిల్ అందులోకి వచ్చేస్తుంది. తర్వాత బౌల్లో పోసుకున్నాను. చూడండి, లోపల పచ్చి లేకుండా ఉడికేసాయి.